మరి ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల వద్దకే పాలన తీసుకోవాలనే ఉద్దేశంతో గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఏహే అర్హత ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళ అర్హతని బట్టి నిజమైన పేదల్ని గుర్తించి పథకాలని ఇండ్లకే తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే మరి ఈరోజు కొంతమంది చిల్లరగాళ్ళు కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ పేడ్ బ్యాచ్ని అంతా పెట్టి గ్రామ సభలలో అక్కడక్కడ లొల్లి చేపించి వాళ్ళ పేడ్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే ప్రచారం చేయిస్తున్నారు. మరి గతంలో తీసుకుంటే ఈ దొంగలు ఏ ఒక్క రోజు కూడా 10 సంవత్సరాలల్లో వాళ్ళ ఫామ్ హౌస్లలో కూర్చొని వాళ్ళ ఇండ్లలో కూర్చొని బీఆర్ఎస్ నాయకుల ఇండ్లలో కూర్చొని కమిషన్ దండుకొని సంక్షేమ పథకాలను ఇచ్చిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో వచ్చి గ్రామ సభలు పెట్టి అందరి ముందు నిజమైన అర్హుల్ని గుర్తించి పథకాలను ఈరోజు ఇండ్లకే పంపించే పరిస్థితి తీసుకొచ్చింది. మరి దీన్ని కూడా వాళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా పథకాలు ఇచ్చుకుంటూ పోతే మరి రేపు మా పప్పులు ఉడకాయి రాబోయే సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల మా పార్టీకి మొన్ననే ఎంపీ ఎలక్షన్ల గుండు సున్నా పెట్టిండ్రు. దీంట్లో కూడా గుండు సున్నా వస్తుందనే బాధతోని అక్కడక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. నరసింహ చెప్పు. మరి నిన్న చూసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ స్టార్ ఉన్నాడు. ఇప్పుడు ఏడవతే వాడు మరి ఎమ్మెల్యేని అనుకుంటున్నాడా, మరి వాడు వీధి రౌడీని అనుకుంటున్నా అర్థమైతే లేదు. ఏ రకంగా చూడొచ్చు దీన్ని? ఒకసారి నిన్న కమలాపూర్లో చూస్తే వాడు పెద్ద రౌడీజమే చేసిండు. ఏ రకంగా చూడొచ్చు నరసింహ దీన్ని? అయితే మొదటిగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగిలిన పథకాలను ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామాలలో ఒక సర్వే అధికారుల సమక్షంలో ఒక సర్వే నిర్వహించి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఈ 4 సంవత్సరాలు ఏం చేయాలనే ఒక విజన్తో ముందుకెళ్తూ వాళ్ళు ఏదైతే సర్వే రిపోర్ట్ చేసిర్రో దాన్ని గ్రామ సభల్లో పెట్టి మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, మీకు రేషన్ కార్డు కావాలి, మీ పిల్లలు 10 సంవత్సరాల నుంచి ఈ దళితుడు కేసీఆర్ అనేటోడు దుర్మార్గుడు, ఒక్కనికి కొత్త పెళ్ళైనకి ఒక రేషన్ కార్డు ఇచ్చిన దిక్కు లేదు, పిల్లలు పుట్టి 10 ఏళ్ళైనా కూడా ఒక్కనికి కూడా రేషన్ కార్డులో యాడ్ చేసిన చరిత్ర లేదు. కాబట్టి మీ పిల్లల్ని మేము రేషన్ కార్డులో యాడ్ చేస్తున్నాము, మీకు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం అని చెప్పి గ్రామ సభల్లో వచ్చి అధికారులు తెలుపుతుంటే చిల్లర బ్యాచ్ ఒకటి వచ్చి మాకు ఇందిరమ్మ ఇల్లు రాదు, మాకేదో రాజకీయ కోణం ఒక్కటి తప్పిస్తే వీళ్ళ ఆక్రోశాన్ని మొత్తం ప్రజలందరూ ఏదో అన్యాయం అయిపోతున్నారు, ప్రజలందరూ ఏదో బాధపడుతున్నారు, ప్రజలందరూ దుఃఖాన్ని ఎలబోస్తున్నారు అనే విధంగా డ్రామాలు వేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆడ ఏమీ లేదు. ఈ రాజకీయ నిరుద్యోగులైనటువంటి టీఆర్ఎస్ వల్ల ఆక్రోశం, వాళ్ళ బాధ, ఆవేదనని కనబడుతుందట. అవును, వాళ్ళకి ఏంటంటే గడిచిన 10 సంవత్సరాలు ఈ దళితులు, ఈ సన్నాసులు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిర్రు, తెలంగాణ ప్రజలకు ఏం చేసిరో చెప్పాలి ముందు. గడిచిన 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇచ్చిన దిక్కు లేదు, పిల్లలని యాడ్ చేసిన దిక్కు లేదు. కానీ ఈ రోజు ఊరికొక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దిక్కు లేదు. కానీ ఈ రోజు సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిపైన ఇట్లాంటి చిల్లర వేషాలు ఇస్తున్నాడు. వీడు ఏం చేస్తున్నాడు? వీడు ఒక ఎమ్మెల్యే అన్ని చిల్లర వేషాలేవని వేడవతే వీని గుద్ద బల్పు చూసినా బల్బ్ ఎట్లున్నది అనొద్దు. కానీ ఎంత బల్పు చూడు, మీ ముఖ్యమంత్రికే భయపడలేను మీరెంత అని మాట్లాడుతున్నాడు సన్నాసి. వీడి అవ్వ ప్రతిదీ చిల్లర వేషాలే. ప్రతి దానికి ఒక్కదానికి ఉండదు వింది, ప్రతిదీ చిల్లర వేషాలే. అధికారం వచ్చిన తర్వాత అధికార పార్టీలోనికి పోయిర్రు మీరు, అక్కడ ఉన్నటువంటి నాయకులను లీడర్లను మీరు అధికారం వచ్చిన తర్వాత పోయి పార్టీ మారిన వాళ్ళు. వీడెప్పుడు మారిండు? వీడు కూడా పార్టీ మారిండు, వానికి అర్థమైతే లేదు. కానీ హుజూర్నగర్లో ఉప ఎన్నికలు వస్తే హుజురాబాద్ లో ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికల కోసము కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అన్యాయంగా ఎమ్మెల్సీ పదవిని కూడా వదిలేసి పోయి ఎమ్మెల్యేకి పోటీ చేసి ఆడ సిగ్గు లేకుండా అధికారం కోసం పోయి రాడా వాళ్ళు ఉన్నారని మాట్లాడుతున్నాడు. వాడు ఏం చెప్తున్నాడంటే కాంగ్రెస్ వాళ్ళకే దిక్కు లేదు, పార్టీలో పనిచేసిన వానికి ఏమి ఇస్తలేరు అని ఏడుస్తున్నాడు. ఈ సన్నాసి 10 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడు. వాడు హుజూరాబాద్ ఉప ఎన్నికల ముందు బీఆర్ఎస్లో పోతే ఆడు ఉన్నోళ్ళని పక్కన పెట్టి ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. అదే కదా వీడు మళ్ళీ వీడు పెద్ద మాట్లాడుతున్నాడు.
వీధి రౌడీల్లాకనే ప్రవర్తిస్తారు ప్రతిసారి. మొన్న ఒక ఎమ్మెల్యే మీద దాడి చేసిండు, అసెంబ్లీలో చిల్లర వేషాలు వేస్తాడు. ఈ కేటీఆర్ గాడు అనేటోడు ప్రతి ఒక్కరి చిల్లరగానే కేటీఆర్ చేపిస్తున్నాడు ఇదంతా. మొత్తం ఈ డ్రామా వెనకాల ఉన్నది కథ కర్మ క్రియ అంతా. కోడిగుడ్లు టమాటాలతో కాదు, భూమిలో దానిలో కూడా తప్పులేదు. చెప్పు తీసుకొని కొట్టాలని వాడిని ఏం చేసినా తప్పులేదు. వీనంత దుర్మార్గుడు, వీనంత లంగా ఇవ్వలేడు. బ్లాక్ మెయిలర్ ఆడు, పెద్ద బ్లాక్ మెయిలర్ ఆడు. అన్న అన్నట్టు చెప్పి ఉత్తమ్కే పంగనామాలు పెట్టిన సన్నాసీడు. నన్ను అక్కడ ఎమ్మెల్యే గెలిపియపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా, నా కుటుంబానికి ఇదే చివరి ఎన్నిక. వాడే కాకుండా వాని పెళ్ళాము, వాని చిన్న పిల్ల 10 ఏళ్ల పిల్లని తీసుకొని వచ్చి బ్లాక్ మెయిల్ చేసి గెలిచిండాడు. ఆ హుజరాబాద్ బిడ్డలు కూడా ఓ మంచి పని చేసే నాయకుడిని తీసుకొని ఆయన నోడగొట్టి దున్నపోతుని తెచ్చి మీన పెట్టుకున్నది. ఆ దున్నపోతు ఏం చేస్తుంది? మనుషుల్ని దంతది. పాలిచ్చే బర్రెంది వదిలేసి దున్నపోతుని తెచ్చుకుంటే దున్నపోతు ఏం చేస్తుంది? ప్రతిపక్షంలో ఉండి ఏది మాట్లాడినా అది ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ప్రజలు మమ్మల్ని ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తే ఆహ్వానిస్తారు అనుకుంటున్నాను. కానీ ఈయన చిల్లరగాని వల్ల ఆ కేసీఆర్కు కేటీఆర్కు అతిపెద్ద చిల్లరగాళ్ళని పేరు పడుతుంది. ఇలాంటి చిల్లరగాళ్ళని ఎంటేసుకుంటే ఆ గ్రామ సభలో పోయి ఆ ప్రజల ముందలాగా చిల్లర వేషాలు వేస్తాడా? గుడ్లతో కాకపోతే నిన్ను అనొద్దు. కానీ వీడున్న పరిస్థితిలో ఏం చేసినా తప్పలేదు. చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. నీ అవ్వనంట వాడు కేసీఆర్ లాగా తాగి ఏ వచ్చేటట్టు పార్టీ ఉంటే ఆ పార్టీలోకి పోతారట. వీడు ఏ పార్టీలోకి పోయిండు? వీడు అధికారంలో ఉన్నప్పుడే కదా టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన సన్నాసి. వాడు టీఆర్ఎస్ లోనే పుట్టిన, టీఆర్ఎస్ లో బొడ్డు కోసి పెద్ద చేసిండ్రు అని కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు తీసుకొని ఉద్యమకారుల మీద దాడి చేసిన సన్నాసీడు. బుద్ధిమంతుడు, నీ అంత బుద్ధిమంతుడు ఎవరు లేడు రాష్ట్రం. చెప్పు తీసుకొని కొట్టాలని, వాని గుడ్లతోని కాదు, చెప్పు తీసుకొని కొట్టాలి. ఆ స్టేజ్ మీదకి వచ్చి వాడు ఎమ్మెల్యే నా వీధి రావుడే సన్నాసి. నిన్ను తీసుకుంటే కూడా నువ్వు రేపే ఉరుకుతొస్తావు రా సన్నాసి. నిన్ను తీసుకున్నాక ఆగినవు ఆడ. నిన్ను తీసుకుంటే రేపే ఉరుకుతొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతావు. ఇది వీధి రౌడీ లాగా రకంగా చిల్లరగాలని ఒక పేడ్ బ్యాచ్ని పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తే కార్యక్రమం ఇక్కడ బంద్ చేస్తే బాగుంటుంది. మరి ముఖ్యంగా